లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నారు. ఇక తాజాగా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేక మేనిఫెస్టోను సీఎం రేవంత్ విడుదల చేస్తారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాలను కూడా ఈ మేనిఫెస్టోలో విడుదల చేస్తారు. విభజన హామీలు, స్పెషల్ కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించినట్లు కాంగ్రెస్ వర్గీయుల్లో చర్చ సాగుతుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఇక తాజాగా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేక మేనిఫెస్టోను సీఎం రేవంత్ విడుదల చేస్తారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాలను కూడా ఈ మేనిఫెస్టోలో విడుదల చేస్తారు. విభజన హామీలు, స్పెషల్ కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించినట్లు కాంగ్రెస్ వర్గీయుల్లో చర్చ సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ రోజు మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఎస్ అఖిల, ఏదైతే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది కూడా అన్ని పార్టీలు ప్రచారం కొనసాగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా అంటే ఎక్కువ సీట్లు గెలిచే లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. దీంట్లో అంటే ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీలు, అదేవిధంగా ప్రత్యేక కారిడార్లు కావచ్చు, రహదారులు, రైల్వే లైన్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు మేనిఫెస్టోలో కూడా చోటు దక్కనున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను మంత్రం పనిచేయడంతో లోక్సభ ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం వల్ల ప్రజలకు మద్దతు కూడగట్టేందుకు కూడా ఈ యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం అంతా ఉంది. ఈ యొక్క మేనిఫెస్టోలో మాత్రం అంటే మధ్యతరగతి ప్రజలు అందరికీ కూడా చేకూరే విధంగా కూడా మా సంక్షేమ పథకాలు ఉంటాయని కూడా తెలుస్తా ఉంది. దాదాపు 25 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.